నందు ప్రేమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈ లోకములో దేవుని యందు తప్ప మరి దేని యందును మనకు సంతోషము లేదని, ఆనందము లేదని మనమందరము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా ప్రసంగి అయినటువంటి భక్తుడు ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే అంటున్నాడు. దేని యందు సంతోషం లేదని, నాకు కలిగినటువంటి ధనమును బట్టి కానీ, నాకు కలిగినటువంటి శౌర్యమును బలమును బట్టి కానీ, పరాక్రమమును బట్టి కానీ, నాకు కలిగినటువంటి హోదాను అంతస్తును బట్టి కానీ, మరి ఈ లోకంలో నాకు కలిగినటువంటి భార్య పిల్లలను బట్టి కానీ నాకు ఆనందము లేదు, సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు రాబోచున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును పిల్లరా, దేనియందు మానవుడు ఆనందించాలని ఆశపడుతున్నాడో అది వాస్తవమైనది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి దేనియందు మనకు ఆనందం ఉంది? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, శూరుడు తన శూరుని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్న వాటిని బట్టియే ఆనందించవలను, అప్పుడు నేను వాటి యందు ఆనందిస్తాను అని. పరిశీలనగా దేవుని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అక్కడనే మనకు ఆనందం ఉంది, అక్కడే మనకు సంతోషం ఉంది. తెలుసుకున్నట్టు వలన అతిశయం ఉంది, గర్వం ఉంది. నేను దేవుని గురించి తెలుసుకోగలిగినాను, సర్వశక్తి కలిగినటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడిని తెలుసుకున్నాను, ఇక నాకేం పర్వాలేదు. ఏ పరములయందు ఆయనను కలిగి ఉన్నాను కనుక ఈ లోకంలో నేను ఆయన బిడ్డగా జీవించగలను, ఈ లోకం వదిలిన తర్వాత నేను ఆయన మహిమలో చేరగలను అనేటువంటి నిరీక్షను కలిగి ఉంది. కాబట్టి ప్రేమైన స్నేహితుడా, సోదరి సోదరుడా, అటు దేవాది దేవుడు నీకు నాకు బలమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. ఈ లోకములో భూమి మీద దేవాది దేవుడు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా 8 రకమైనటువంటి శక్తులను ఆయన మనకు అనుగ్రహించాడు. అది మన జన్మ హక్కులుగా మనము మరి భావించి వాటిని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఇందులో యెహోవా యందు ఆనందించటం వలన కలిగేటటువంటి శక్తి బలము. ఈ బలము నీవు దేవునిలో ఆనందించడం ద్వారానే కలుగుతుంది. దైవజనులు ఎంతోమంది మరి వారికి కలిగినటువంటి వేదనను బట్టి, బాధను బట్టి కృంగిపోలేదు. కానీ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగును మీకు పూర్వమందున ప్రవక్తలను హింసింపబడిరి, బాధింపబడిరి, వారు నాయందు ఆనందించరి అన్నట్లుగా దేవాది దేవుడు ఈ వాక్యం రాయిస్తున్నాడు. పౌలు మరి ఎన్నో శ్రమల గుండా, బాధల గుండా, వేదనల గుండా, మరి అనారోగ్యకరమైన పరిస్థితుల గుండా, ఆకలి దప్పుల గుండా, వస్త్రహీనతతో గుండా, జాగారముతోనూ ఎన్నో దెబ్బలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడినది అని చెప్పాను. ఇది దేవుడిచ్చే ఆనందం. దీనిని ఎవరు కూడా, ఏ పరిస్థితి కూడా తీసివేయలేనటువంటిది. ఈ ఆనందాన్ని నువ్వు పొందితివా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఈ ఆనందమును గురించిన రహస్యం నీకు తెలియకపోయినట్లయితే నేడే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర మోకరిల్లి, ప్రభువా నాకు నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థించినట్లయితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు ఇలా అన్నాడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు. లోకమిచ్చే శాంతి డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బంధుమిత్రాదులు మనతో ఉన్నప్పుడు కలిగే ఆనందం, సంతోషం అది కాదు. కానీ నేనిచ్చే శాంతి అది సదాకాలం నిలుచున్నటువంటిది, నీ తలల మీద నిత్యానందమై పరవలు త్రొక్కునని ఆయన సెలవిస్తున్నాడు. ఈ ఆనందము లేక జీవిస్తున్నటువంటి నా ప్రియమైన స్నేహితుడా, సోదరి సోదరుడా, యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపములు కడుక్కునేడలా, ఆయన దగ్గర నీ పాపముల విషయం పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా ఇట్టి గొప్ప ఆనందాన్ని, సంతోషాలను పొందగలం. దేవుడి వాగ్దానం మనందరి పక్షముగా నెరవేర్చునుగాక. ఆమెన్.